New DS 160 rule in India, what changed and why it feels sudden? Before the change, how DS 160 worked earlier? అంటే ఇంతకు ముందు ఇప్పుడు మన చేంజ్ రాకముందు ఏంటంటే సబ్మిట్ DS 160 ఎనీ టైమ్ బిఫోర్ ఇంటర్వ్యూ, ఈవెన్ లాస్ట్ మినిట్ సబ్మిషన్స్ వర్ యాక్సెప్టెడ్, మిస్ మ్యాచ్ DS 160 నెంబర్స్ ఆఫ్ అండ్ అలౌడ్. అంటే చెప్పాను కదా, మీ అపాయింట్మెంట్కి యాక్చువల్ DS 160 నెంబర్స్ తేడా ఉన్నా కానీ వాళ్ళు రానిచ్చేవాళ్ళు. గేట్ స్టాఫ్ మాన్యువల్లీ వెరిఫైడ్ ఆల్ డీటెయిల్స్. సో 2 business days బిఫోర్ అపాయింట్మెంట్, అది ఆ రూల్ కొత్తగా వచ్చిందిలేండి. యాక్చువల్గా ఇప్పుడు వెరీ ఫ్లెక్సిబుల్ సిస్టమ్ అనమాట. సో అంటే పెద్దగా అంత పట్టించుకునే వాళ్ళు కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే వాట్ చేంజ్డ్ నౌ, న్యూ DS 160 రిక్వైర్మెంట్స్ ఇన్ ఇండియా. DS 160 మస్ట్ బి సబ్మిటెడ్ బిఫోర్ స్కెడ్యూలింగ్ ది అపాయింట్మెంట్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, DS 160 నెంబర్ మస్ట్ మ్యాచ్ ది అపాయింట్మెంట్ ప్రొఫైల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. చేంజెస్ మస్ట్ బి మేడ్ 2 business days బిఫోర్ ఇంటర్వ్యూ. ఓకే, మీకు ఒకవేళ మీ ఇంటర్వ్యూ కనుక ఫర్ ఎగ్జాంపుల్ April 5th ఉందనుకోండి, April 4th, April 3rd తర్వాత ఇంకా మీరు చేంజెస్ చేయడానికి లేదు, అంతే. 2 business days ఫిక్స్డ్ అనమాట. సో ఆ లాస్ట్ మినిట్లో చేంజ్ చేద్దాం అనుకుంటే ఇంకా అవ్వదు, మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. ఓకే, మిస్ మ్యాచ్ ఈక్వల్స్ టు డినైడ్ ఎంట్రీ ప్లస్ ఫోర్స్డ్ రీస్కెడ్యూల్. సో ఒకవేళ మీ ఈ DS 160 నెంబర్ ఏదైతే ఉందో అది కనుక మిస్ మ్యాచ్ అవుతాయి అపాయింట్మెంట్ దానికి దీనికి, ఇంకా మీకు ఎంట్రీ డినై చేస్తారనమాట. పర్టికులర్ ఇంపార్టెంట్ వాటికైతే ఎక్సెప్షన్స్ అయితే ఏం లేవు. సో ఇవి నేను తయారు చేసిన పాయింట్స్ అండి. మీకు ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే జస్ట్ అటా నేను ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే నాకున్న అవగాహనతోటి నేను రీసెర్చ్ చేసినటువంటి పాయింట్స్ అన్నీ ఒక దాని కింద రాశాను అనమాట. అంటే మీరు ఆల్రెడీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు, మీ DS 160 సబ్మిట్ చేశారు, కానీ మళ్ళీ మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఎలా అనేది నేను 2-3 డిఫరెంట్ పాయింట్స్ లాగా రాశాను అనమాట. ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ ఆల్రెడీ బుక్డ్ యువర్ అపాయింట్మెంట్, ఓకే, సబ్మిట్ ఏ న్యూ DS 160, అప్డేట్ ద నెంబర్ ఇన్ యువర్ ప్రొఫైల్, మస్ట్ బి డన్ 2 business days బిఫోర్ ఇంటర్వ్యూ, నో నీడ్ టు క్యాన్సిల్ అపాయింట్మెంట్ అనమాట. ఒకవేళ మీరు ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే అపాయింట్మెంట్ బుక్ అయినా సరే మీరు కానీ 2 days ముందు చేయాలండి. 2 days, ఇంతకుముందు 74 hours బిఫోర్ అని అనేవాళ్ళు కదా. సో యాక్చువల్గా బిఫోర్ 48 hours, 72 hours ఇంకా పెట్టుకుంటే మనకి బెటర్. కానీ అప్డేట్ చేయకుండా ఉండటానికి 2 business days ముందర అప్డేట్ చేసి ఈ ఫైల్ నెంబర్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని మళ్ళీ అపాయింట్మెంట్ సిస్టంలో, ఎందుకంటే ఎంట్రీ గేట్ దగ్గర ఎలక్ట్రానిక్గా, ఇదివరకు మాన్యువల్గా మీ పేపర్ DS 160 కాపీ ఉంది కదా అది చూసి లోపలికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సిస్టంలో చెక్ చేసుకుంటున్నారనమాట. చెక్ చేసుకుంటున్నప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి DS 160 కాపీలో మీ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళ సిస్టంలో కనుక లేదనుకోండి,